తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం మనం. ప్రజాపాలన అంటూ కూడా అన్ని ప్రాంతాలలో దరఖాస్తులను స్వీకరించేటువంటి కార్యక్రమం కొనసాగింది. ప్రతి గ్రామం నుంచి పట్టణాలలో వార్డుల వరకు కూడా అన్ని ఏరియాలలో ఈ యొక్క కార్యక్రమం కూడా కొనసాగింది. చాలా రోజుల పాటు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అది. సో ప్రజాపాలన దరఖాస్తులు ముగిసినటువంటి సందర్భంలో పూర్తిగా డేటాను ఆన్లైన్లో చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ని ఎవరెవరికి అందించాలి, ఎవరెవరికి దీనికి ఎలిజిబుల్ ఉన్నారనేటువంటి ఒక అంచనా కోసం ప్రభుత్వం చేసినట్టుగా చెప్తున్నారు. అది మరికొద్ది రోజులు దానికి సంబంధించి జనవరి 17 వరకు ఒక బార్డర్ పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆన్లైన్ డేటా అంతా కూడా నమోదు కావాలని, ఆ తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి కార్యాచరణ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు కూడా. సో ఈ విషయం ఇలా ఉంటే దీన్ని పక్కన పెడితే తాజాగా ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకున్నటువంటి ఈ సైబర్ నేరగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, సో వారు ఎప్పుడైనా కూడా ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఎప్పుడు ఎలా మోసం చేయాలి, ఏ చిన్న అవకాశం దొరుకుతుందా మోసం చేయడానికి అనేటువంటిది 24 అవర్ సర్వీస్ కింద వారు అదే పనిలో ఉంటారు. కాబట్టి దీన్ని ఈ ప్రజాపాలన దరఖాస్తులు అనేటువంటి అంశాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని తాజాగా చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలకు సంబంధించి పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. అదేంటంటే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట తాజాగా కొంతమంది సైబర్ నేరగాండ్లు వివిధ ప్రజలకి, ముఖ్యంగా గ్రామస్తులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకి కాల్స్ చేస్తూ ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి మేము మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక ఫేక్ కాల్స్ చేస్తూ వారి వద్దకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలంటూ కూడా వారిని ట్రాప్ చేస్తూ ఆ ఓటీపీ చెప్పిన తర్వాత వారి అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులను, పూర్తి డేటాను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా తాజాగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి కాల్స్ కానీ ప్రజాపాలన అనేటువంటి పేరుతో కానీ ఎవరైనా ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజాపాలన పేరుతో చేస్తున్నటువంటి ఈ ట్రాప్లో ఎవరు పడకండి. ఎవరు కూడా ఇప్పటివరకైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. వాళ్ళు కాల్ చేసి వెరిఫికేషన్ చేసేటువంటి అలాంటి గైడ్లైన్స్ లేదు. ఓన్లీ మీరు ఇచ్చినటువంటి ఫామ్ ఆన్లైన్లో వాళ్ళు డాటా క్రోడీకరించిన తర్వాత నేరుగా వారే ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ పథకాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ అందిస్తారే తప్ప వారు ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి మీ ఓటీపీలు అడగడం కానీ, లేకుంటే మీ వ్యక్తిగత సమాచారాన్ని అడగడం కానీ, మీ బ్యాంకు వివరాలు ఫోన్లో అడిగేటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేయరు. సో ఇలాంటి కాల్స్ వచ్చినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎవరికైనా ఇంకా ఇలాంటి సందేహాలతో ఉంటే పక్కన వాళ్ళకి ఎడ్యుకేట్ అయినటువంటి వ్యక్తులు మిగతా వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజాపాలన పేరుతో ఓటీపీలు అడిగేటువంటి ఎవరైనా కాల్స్ చేస్తే నిర్మోహమాటంగా దాన్ని కట్ చేయండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేదా 100కి కాల్ చేసి ఇలా కాల్స్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళండి.